గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి థర్డ్ బీజెడ్సీలో బాటనీలో 5 యూనిట్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ మనకి ఆల్రెడీ కంప్లీట్. సెకండ్ యూనిట్ వచ్చి మనకి గార్డెనింగ్లో టైప్స్ ఆఫ్ గార్డెనింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ గార్డెనింగ్లో మళ్ళీ గార్డెనింగ్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ గార్డెనింగ్లో మనకి ప్రూనింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గార్డెనింగ్ యొక్క డిఫరెంట్ టైప్స్, మొఘల్ గార్డెన్స్, ఫ్రెంచ్ గార్డెన్స్, ఇంగ్లీష్ గార్డెన్స్. సో ఈ టైప్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ ఎస్సేలో తెలిసింది కదా. సెకండ్ వన్ వచ్చి మనకి ల్యాండ్స్కేపింగ్ యొక్క సూత్రాలు, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్స్కేపింగ్. థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి ఉద్యానవన మొక్కలలో ప్రూనింగ్ ప్రక్రియ గురించి క్లుప్తంగా వ్రాయండి. సో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూనింగ్ అనేది థర్డ్ ఎస్సే అనమాట. సో ప్రూనింగ్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన మెటీరియల్స్ ఏమేమి కావాలి, సో దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ప్రూనింగ్ గురించి తెలియజేస్తుంది. ప్రూనింగ్ అనేది మనకి ఓవరాల్గా గార్డెన్ యొక్క ఆపరేటర్స్. సో అందులో ఫస్ట్ది ఏంటంటే ప్రూనింగ్ ఇన్ గార్డెనింగ్ ఆపరేటర్స్. ఫస్ట్ది ప్రూనింగ్. సెకండ్ వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూనింగ్. థర్డ్ వన్ వచ్చి మనకి ఆబ్జెక్టివ్. ఆర్ పర్పస్ ఆఫ్ ప్రూనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి మనకి ప్రికాషన్ డ్యూరింగ్ ప్రూనింగ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చి టైమ్ ఆఫ్ ప్రూనింగ్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చి మనకి మెథడ్స్ ఆఫ్ ప్రూనింగ్. ఎయిత్ వన్ రూట్ ప్రూనింగ్. సో మనకి గార్డెనింగ్లో ఫస్ట్ది ఏంటంటే టైప్స్ ఆఫ్ గార్డెనింగ్స్. సెకండ్ వన్ వచ్చి మనకి గార్డెనింగ్ యొక్క ల్యాండ్స్కేపింగ్లో గార్డెనింగ్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ వచ్చి మనకి ప్రజెంట్ ప్రూనింగ్ ఇన్ గార్డెనింగ్ ఆపరేటర్స్. సో ప్రూనింగ్ చేసే విధానంలో మనకి ఉపయోగించవలసిన మెటీరియల్స్ గురించి ఇందులో తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చి ప్రూనింగ్, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూనింగ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆర్ purpose of pruning and precaution during pruning and time of pruning and methods of pruning, roots of pruning. సో ప్రూనింగ్ అంటే ఏమిటి అంటే అసలు మొక్కలోని అంటే ప్లాంట్ బాడీలోని ఏరియల్ పార్ట్స్లో ఉండే పార్ట్స్ అనేవి డ్యామేజ్కి గురైనప్పుడు వాటిని కట్ చేసే విధానం లేదా ట్రిమ్ చేసే విధానాన్ని ఏమంటారంటే ప్రూనింగ్ అని అంటారు. సో ఇవి ప్లాంట్ బాడీలో మనకి ఎలాంటి మెటీరియల్స్ని కట్ చేసే అవకాశం ఉంటుంది అంటే మనకి డ్యామేజ్ అయిన పార్ట్స్ ఉంటాయి కదా, ఫ్లవరింగ్ కానీ, స్టెమ్ కానీ, లీవ్స్ కానీ, ట్విగ్స్. సో ఇలాంటి మెటీరియల్స్ని మనం కట్ చేసే విధానాన్ని ఏమంటారంటే pruning, the planet and removal of branches and twig, limbs and shoots or roots. It's trimmed
as a pruning. Even the removal of the dried and flowers can be trimmed to pruning. Pruning is a major horticultural practice and a skill which can be acquired and through the experience and observation and ప్రాక్టీస్. సో ప్రూనింగ్ అనేది మనకి హార్టికల్చర్లో ఉపయోగించే ఒక రకమైన పద్ధతి అనమాట. సో దీంట్లో మనకి ఎండిపోయిన పుష్పాలను లేదా కొమ్మలను లేదా తీగలను కట్ చేసే విధానాన్ని లేదా లీవ్స్ని ఇటువంటి పార్ట్స్ అన్నిటినీ కూడా మనం రిమూవ్ చేసే విధానాన్ని ప్రూనింగ్ అంటారు. ఒక్కొక్కసారి రిమూవ్ చేయకుండా కొంత భాగం మాత్రమే కట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ విధానాన్ని అంతటిని కలిపి ప్రూనింగ్ అంటారు. దీనివల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే ప్లాంట్ గ్రోతింగ్ అనేది మనకి ఈవెన్గా కరెక్ట్గా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూనింగ్ అంటే ప్రూనింగ్ చేయడానికి కావలసిన మెయిన్ సూత్రాలు ఏమిటి? One of the main principles of the pruning to the produce the apical dominance, and if the apical shoots and removed the lateral branches in the starting growing, their ratio between roots and tops and vice versa and influence to the considered extent the vegetative growth, flowering and fruiting of plant. The principle is the strict balance and between shoot and root growth. It is the leaf and area large tree will be more transpiration. The root will be textured and absorbs more water, but the some leaf areas pruned part of the reserved food will be derived towards new root growth. Root pruning is done to reduce the observation to area of the planting which is the turn reduced to growth. The extra store food is then utilize the new root growth. So మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూనింగ్లో మనకి ఎలాంటివి వస్తాయంటే ప్రూనింగ్ ప్రక్రియలో ప్రధాన సూత్రాల అగ్రాధిక్యతను తొలగించడం అంటే ఏంటి? మనకి స్టెమ్ యొక్క చివరి భాగాల్ని కత్తిరించడం. సో దీంతో పాటు మనకి ట్విగ్స్ నెక్స్ట్ బ్రాంచెస్ని కూడా కట్ చేయడం జరుగుతుంది అనమాట. సో రూట్లో కూడా మనకి ఈ విధానం అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి అగ్రాధిక్యత అంటే ఏంటి? చివరి భాగాల్లో ఉండే వాటర్ లీఫ్లోంచి మనకి స్టొమాటోస్ ద్వారా వాటర్ అనేది కోల్పోవడం జరుగుతుంది కదా. సో ఇలా ఎండిన పార్ట్స్ని మనం కట్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది ట్రాన్స్పిరేషన్ జరగకుండా ఎవాపరేషన్ అవ్వకుండా మనకి ప్లాంట్స్ అనేవి ఎక్కువగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధానంలో కొన్ని నిల్వ ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. సో మొక్కల్ని మనం ఫుడ్ మెటీరియల్స్లో సంబంధించిన మొక్కల్ని కట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి వేరులో అంటే రూట్లో మనకి ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధానం అనేది కొన్ని వాతావరణ కారకాలు కూడా ప్రూనింగ్పై ప్రభావితం చూపుతాయి. దట్టంగా పెరిగే మొక్క లోపల శాఖలను లేదా పత్రాలను పోగొట్టుకుంటుంది. కావున శాఖలను సమాన రీతిలో ప్రూనింగ్ చేయడం వల్ల కొన్ని శాఖలకు పత్రాలకు సూర్యరశ్మి సక్రమంగా అందుతుంది. వాయు కదలికలను కూడా ప్రూనింగ్ ప్రభావితం చేస్తుంది. వివృత ప్రదేశాల్లో పెరిగే మొక్కలను శిలీంధ్రాల నుండి దాడి తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా ప్రూనింగ్పై ప్రభావం చూపుతుంది. దీన్ని ప్రూనింగ్ జరపడం వల్ల మొక్కలకు రసభరితంగా మారి వేసవి కాలంలోని వేడికి గాయాలు పాలయ్యే అవకాశం ఉంది. సో మనం ప్రూనింగ్ చేసే విధానం అనేది కొన్ని సీజన్స్లో మాత్రమే చేయాలన్నమాట. సో వాతావరణ కారకాలు కూడా అంటే బయట ఉండే టెంపరేచర్ లెవెల్స్ కూడా మనకి ప్రూనింగ్కి సహకరించకుండా ఉంటాయన్నమాట. సో అందువల్ల మనం ఏం చేయాలి? ప్రూనింగ్ చేసి నెలలు అనేవి కొన్ని ఉంటాయి. సో డిసెంబర్ జనవరి మంత్లో మాత్రమే మనకి ప్రూనింగ్ విధానం అనేది ఎక్కువ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి టెంపరేచర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి మొక్కల వాటరీగా ఉండి ఎక్కువ కాలం గ్రోత్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో మనకి ఎక్కువ వేసవి కాలంలో కనుక ప్రూనింగ్ చేసినట్లయితే సమ్మర్ సీజన్లో కనుక మొక్కల్ని ప్రూనింగ్ చేసినట్లయితే మనకి స్టెమ్స్ అనేవి పాడయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనకి సీజన్స్ బట్టి ప్రూనింగ్ అంటే మన సీజనల్ ప్లాంటింగ్ వేసేటప్పుడు ముందు ఒక 2-3 months ముందు మనం మొక్కల్ని ప్రూనింగ్ చేయడం మంచి పద్ధతి అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూనింగ్ చేయడానికి పాటించవలసిన సూత్రాలు. నెక్స్ట్ ఏంటంటే ప్రూనింగ్ లక్షణాలు అంటే ఆబ్జెక్టివ్స్ ఫర్ ద ప్రూనింగ్ పర్పస్ ఆఫ్ ప్రూనింగ్.
ప్రూనింగ్ ప్రక్రియను కొన్ని లక్ష్యాలతో చేయాలి. కావున ప్రూనింగ్ జరిపే ముందు జరుపుటకు గల కారణాలు, ముఖ్య లక్ష్యాలు. మొక్కకు ఖచ్చితమైన దిశ మరియు ఆకృతిని ఇవ్వడం ప్రాథమిక లక్ష్యము. ప్రతి మొక్క సహజ రూపం కలిగి ఉంటుంది. మొక్క సహజ రూపాన్ని నిలపడానికి ప్రూనింగ్ చేయవలసి వచ్చినప్పుడు చిన్నగా కత్తిరించడం అవసరం. కావలసిన ఆకారం కాక మొక్కకు పెరిగి అన్నింటినీ తొలగించాలి. సో మనకి ప్రూనింగ్ విధానం అనేది మొక్క యొక్క షేప్ స్ట్రక్చర్ని మనం నిర్మించడానికి ఎక్కువగా ఉపయోగపడే మెథడాలజీ. నెక్స్ట్, బలమైన ప్రణాళిక అభివృద్ధి చేయటం. మొక్కకు రెండు వైపులా శాఖలు సమానంగా ఉండేటట్లు ప్రూనింగ్ చేయాలి. తద్వారా మొక్క అగ్రాధిక్యత చూపదు. సో ఇరుకైన కోణాలు గల శాఖలు గాలుల ద్వారా సులభంగా ఇరిగిపోతాయి. కావున పెరుగుదల ప్రారంభ దశలో విస్తృత కోణీయ శాఖలను సరైన ప్రూనింగ్ ద్వారా నిలుపుకోవాలి. సో మనకి ప్రూనింగ్ చేసేటప్పుడు ప్లేస్ అనేది మనకి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే విధంగా మనకి ప్రూనింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఎంచుకున్న స్థలం కంటే కూడా ఎక్కువ మొక్క గ్రో అయితే కనుక దాని బ్రాంచెస్ని ట్విగ్స్ని మనం కట్ చేయడం ద్వారా మనకి కావలసిన ఆకృతిలో మొక్కల్ని మలచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్, కొన్ని సందర్భాలలో లభ్యమయ్యే స్థలాన్ని వినియోగించుకునేటట్లు ప్రూనింగ్ జరపాలి. ఉదాహరణకు రామ్లెట్ గులాబీలను ప్రూనింగ్ జరిపిన అవి లభ్యమయ్యే స్థలాన్ని వినియోగించుకుని బాగా పెరుగుతాయి. సో స్థలం అవైలబిలిటీ లేనప్పుడు కూడా మనకి మొక్కల్ని ప్రూనింగ్ చేసినప్పుడు మనకి మొక్కల యొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఆటోమేటిక్గా మనకి ఫ్లవరింగ్ కండిషన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఏంటంటే రాంబ్లర్ గులాబీలు, రోజ్ ప్లాంట్స్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్ ప్రూనింగ్. కత్తిరింపుల ద్వారా వృద్ధిని నియంత్రించుట సాధ్యపడుతుంది. ప్రూనింగ్ యొక్క ఫలితం మొక్కకు పొట్టిగా మార్చుట మరియు పెరుగుదలకు నిరోధించుట. ప్రూనింగ్ రకము, సమయము, జరిపే విధానాన్ని బట్టి పెరుగుదల ఆధారపడి ఉంటుంది. సో మనకి ఇంకేమేమి ఉంటాయంటే ప్రూనింగ్ విధానంలో మనకి టైం అనేది మేనేజ్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే షార్ట్గా ఉన్న హైట్గా ఉన్న మొక్కల్ని మనం ప్రూనింగ్ చేసినప్పుడు మనం వాటిని షార్ట్గా అయ్యే విధంగా చేసినప్పుడు మనకి ఫ్లవరింగ్ గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నర్సరీలో మనకి ఎక్కువగా ప్రూనింగ్ విధానం అనేది అమలులో ఉందన్నమాట. ప్రూనింగ్ వల్ల ఉత్పాదకత శక్తి పెరిగి ఉత్పాదితం యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది. ప్రూనింగ్ జరపని బుష్ గులాబీ రకాలు తక్కువ పుష్పాలను, నాణ్యత లేని పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు మన రోజ్ ప్లాంట్లో కనుక తీసుకున్నట్లయితే ప్రూనింగ్ జరపకుండా ఉండనట్లయితే మనకి ఫ్లవరింగ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడవు. సో మనకి ప్రూనింగ్ జరిపిన రోజ్ ప్లాంట్స్లో మనకి ఫ్లవరింగ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. దీన్ని ఏమంటారంటే బుష్ గులాబీలు లేదా బుష్ రోజెట్ ఆకారంలో, అంటే ఏంటి, మనకి బంచ్ ఆఫ్ ఫ్లవరింగ్స్ అనేవి ఒక బొకేలాగా తయారవుతాయి అన్నమాట. సో ఈ విధానం వల్ల మనకి ఫ్లవరింగ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రూనింగ్ జరిపేటప్పుడు నిర్జీవ భాగాలు లేదా వ్యాధి సోకిన భాగాలను కూడా తొలగించడం మరో లక్ష్యం. ప్రూనింగ్ జరిపేటప్పుడు నిర్జీవ భాగాలు అంటే ఏంటి, మొక్కలోని ఏదైనా డ్యామేజ్కు గురైన పార్ట్స్ ఉంటాయి కదా, ట్విగ్స్ కానీ స్టెమ్స్ కానీ ఇతర బ్రాంచెస్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ మనకి పాడైనప్పుడు వాటిని ప్రూనింగ్ అంటే కటింగ్ లేదా ట్రిమ్మర్ చేయడం వల్ల మనకి డిసీజెస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సో వీటిని కూడా మనం ప్రూనింగ్ విధానంలో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రూనింగ్ జరిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ డ్యూరింగ్ ద ప్రూనింగ్. సో మనం ప్రూనింగ్ చేయడానికి తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏమేమిటంటే ప్రూనింగ్ జరిపేటప్పుడు పుష్ప భాగాలను దృష్టిలో పెట్టుకుని చేయాలి. సో మనకి ఫ్లవరింగ్ పార్ట్స్ అనేవి ఎక్కువ కట్ అవ్వకుండా ఉండే విధంగా మనం అబ్జర్వ్ చేసుకుని మనం ప్రూనింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రూనింగ్ శుభ్రమైన కట్ ఇవ్వడం అవసరం. ప్రూనింగ్ చేసేటప్పుడు బెరడును గాయపరచడం లేదా కలప చీలికలు నివారించాలి. దీనికోసం పదునైన కత్తి క్లిప్పర్స్ను ఉపయోగించాలి. పెద్ద శాఖలను తొలగించుటకు ప్రూనింగ్ అనేది అవసరం. సో మనం ప్రూనింగ్ చేసినప్పుడు ప్లాంట్ బాడీలోని పార్ట్స్ అనేవి ఎక్కువ డ్యామేజ్కి గురవ్వకుండా ఉండడం కోసం మనం నైఫ్స్ని మనం నీట్గా క్లీన్ చేసుకున్న వాటితో మాత్రమే మనం ప్రూనింగ్ చేయడం అనేది జరగాలన్నమాట. సో ఈ విధానం అనేది ఎక్కువగా మనకి రోజ్ ప్లాంట్స్కి, క్రైసాంథియం ప్లాంట్స్కి సంబంధించిన ప్లాంట్స్లో మనం ప్రూనింగ్ అనేది ఎక్కువ చూస్తాం. నెక్స్ట్, జాస్మిన్ ప్లాంట్స్లో కూడా మనకి ప్రూనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. చెట్లు లేదా పొదల నుండి పెద్ద కొమ్మలను తొలగించడం, వాటిని ప్రధాన కాండం దగ్గరగా కొయ్యాలి. దీనివల్ల త్వరితంగా గాయం మానుతుంది. సో మనం పెద్ద వృక్షాలు అంటే ట్రీస్లో కనుక మనం ప్రూనింగ్ చేయాలి అనుకున్నప్పుడు బ్రాంచెస్ దగ్గర కాకుండా డైరెక్ట్గా
స్టెమ్ దగ్గర మాత్రమే మనం కట్ చేసినట్లయితే మనకి గ్రోతింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి ప్రూనింగ్ విధానం అనేది హయ్యర్ ప్లాంట్స్లో మనకి స్టెమ్స్ దగ్గర మాత్రమే ఎక్కువగా కట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్, కత్తిరించిన కాండ భాగాలను చివరన కార్బాలిక్ ఆమ్లం లేదా శిలీంద్రనాశకాలతో శుద్ధి చేయాలి. సో మనకి ఏదైనా స్టెమ్ని కట్ చేసినప్పుడు అక్కడ ఎక్కువగా డ్యామేజ్ అయితే కనుక దానికి కార్బాక్సిలిక్ ఆమ్లం అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది స్ప్రే చేయడం వల్ల మనకి డ్యామేజ్ అనేది తక్కువగా జరిగినప్పుడు మనకి డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రూనింగ్ జరిపే సమయం. నెక్స్ట్ ఏంటంటే టైమ్ ఆఫ్ ప్రూనింగ్. సో టైమ్ ఆఫ్ ప్రూనింగ్ అంటే సమయాలు, ఎటువంటి సమయాల్లో మనం ప్రూనింగ్ అనేది జరపాలి. ప్రూనింగ్ ప్రక్రియ సరైన ఋతువులోనే చేయాలి, లేని ఎడల ప్రయోజనం ఉండదు. పెంపకందారుడి యొక్క పెరుగుదల మరియు పుష్పించే దశను దృష్టిలో పెట్టుకుని అనుభవంతో ప్రూనింగ్ చేయాలి. మొక్కల్లో పుష్పించే దశలను బట్టి ప్రూనింగ్ ప్రక్రియ సర్దుబాటు చేసుకోవాలి. ఋతువులో చివరిలో పుష్ప దశలో ఉన్న మొక్కలను పువ్వు దశ పూర్తయిన వెంటనే ప్రూనింగ్ చేయాలి. ప్రస్తుతం ఋతువులో పుష్పదశలో ఉన్నప్పుడు ముందు పువ్వు దశ దృష్టిలో పెట్టుకుని ప్రూనింగ్ చేయాలి. వేసవిలో పుష్పించే రకాలను శీతాకాలంలో కానీ లేదా తొలి వసంత ఋతువులో కానీ ప్రూనింగ్ చేయాలి. సో మనకి ప్లాంటింగ్ని మనం ప్రూనింగ్ చేసినప్పుడు కొన్ని ప్లాంట్స్ ఇప్పుడు సమ్మర్లో వికసించే పుష్పాలు ఉంటాయి కదా, ఎక్కువగా క్రైసాంతియం, జాస్మిన్, రోజెస్ ప్లాంట్స్ అనేవి మన డిసెంబర్ జనవరి మంత్లో మనం గనక మొక్కల్ని ప్రూనింగ్ చేసినట్టే అంటే స్టెమ్ని లీవ్స్ని కనుక కట్ చేసినట్లయితే మనకి సీజన్ అంటే మార్చ్ ఎండింగ్కి వచ్చినప్పటికీ మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమిటంటే మనకి ప్లాంట్ యొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే కనుక మనకి ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధానం అనేది ఫ్లవరింగ్ హార్టికల్చర్కి సంబంధించిన నర్సరీస్లో మనకి ప్రూనింగ్ అనేది ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మనకి మంత్ అంటే ఏంటి, సీజన్ బట్టి మనకి కొన్ని మంత్స్లో మాత్రమే ప్రూనింగ్ ప్రక్రియ అనేది ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రూనింగ్ పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ ప్రూనింగ్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉంటాయి. నెక్స్ట్ 7th వన్ వచ్చి మనకి మెథడ్స్ ఆఫ్ ప్రూనింగ్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉంటాయి. ద మెథడ్స్ ఆఫ్ ప్రూనింగ్ వేరియస్ విత్ ద ప్లాంట్ స్పెసిమన్స్. ద ఆర్నమెంటల్ ట్రీస్ అండ్ హార్డ్లీ నీడ్ బై ఎనీ ప్రూనింగ్ అండ్ ఎక్స్పెక్ట్ ద రిమూవల్ ఆఫ్ డెడ్ అండ్ బ్రోకెన్ బ్రాంచెస్. సో మనకు ప్రూనింగ్ పద్ధతులు అనేవి ఎక్కువగా మొక్కల జాతులను బట్టి ప్రూనింగ్ పద్ధతి మారుతూ ఉంటుంది. అలంకరణ మొక్కలు చనిపోయినా లేదా విరిగిన శాఖలను తొలగించడం తప్ప ఏ కత్తిరింపులకు అవసరం లేదు. సో ప్రూనింగ్ అనేది మనకి కొన్ని రకాల స్పీసెస్కి సంబంధించిన మొక్కల్లో మనకి ఏంటంటే కటింగ్స్ అనేవి లేదా ట్రిమ్మర్స్ అనేవి
మనకి తక్కువగా అవసరం అవుతాయి. సో కొన్ని రకాల మొక్కలకు మాత్రమే ఈ పద్ధతులు అనేవి ఉంటాయి. కొన్ని రకాల జాతులకి మనకి ప్రూనింగ్ అనేది అవసరం ఉండకపోవచ్చు. సో మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటిలో కూడా ప్రూనింగ్ జరిపే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఏంటంటే జాస్మిన్, రోజ్ ప్లాంట్స్లో మనకి ప్లాంట్ బాడీ అవుటర్ పార్ట్స్ని కనుక మనం కట్ చేసినట్లయితే దాన్ని ట్రిమ్మర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ట్రిమ్మర్ చేయడం వల్ల మనకి కొంత ప్లాంట్ బాడీలోని కొంత భాగం మాత్రమే కోల్పోయే అవకాశం ఉంటుంది. సో కట్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం అంటే ప్లాంట్లోని ఓ 50% వరకు కూడా మొక్కల్ని మనం కట్ చేసినట్లయితే దాని గ్రోతింగ్కి మనకి ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. సో సీజన్స్ బట్టిన కూడా మనం ఈ ట్రిమ్మరింగ్ కట్టింగ్స్ అనేవి చేయడం వల్ల మనకి ఫ్లవరింగ్ గ్రోతింగ్ అనేది సీజన్ వచ్చినప్పటికీ గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ పరంగా కూడా ఫ్లవరింగ్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే రూట్ ప్రూనింగ్ అంటే ఏంటి, రూట్ని ప్రూనింగ్ చేసే విధానం, వేరు యొక్క కత్తిరింపులు. సో ఏ విధంగా ఉంటాయి, రూట్ ప్రూనింగ్ ఈజ్ ద done to the limited and extended to ornamental horticulture as the cases of rose and jasmine. The main effects of the root pruning areas reduce the absorption and reduce the top growth, more branching in the root system. సో ఇందులో మనకి ఏమేమి వస్తాయంటే రూట్ ప్రూనింగ్ అనేది మనకి 3 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ది రెడ్యూస్ అబ్జార్ప్షన్, సెకండ్ వన్ వచ్చి రెడ్యూస్ టాప్ గ్రోత్, మోర్, థర్డ్ వన్ వచ్చి మోర్ బ్రాంచింగ్, in the root system. సో రూట్ ప్రూనింగ్లో మనకి 3 టైప్స్ కింద ఉంటాయి. ఒకటి రెడ్యూస్డ్ అబ్జర్వేషన్ అండ్ రెడ్యూస్డ్ టాప్ గ్రోత్ అండ్ మోర్ బ్రాంచింగ్ ఇన్ ద రూట్ సిస్టమ్. సో మనకి ఫస్ట్ చూద్దాం. ఫర్ ద స్మాలర్ అండ్ herbaceous plants and root pruning to the some extent in the automatic process as during cultural and operations such as the hopping many roots are damaged. So for the large shrubs and plants, trench drug and around the tree the enough from the trunk, so as the removal only the priority of the freed roots. Often root pruning the large and flowering tree is done to prevent such as a root from the invading a rose or flowering bed by the digging the trench about 16 to 75 centimeters deep on the privy of the bed facing on the trees. సో మనకి రూట్ ప్రూనింగ్ అనేది ఎక్కువగా ఉద్యానవనాల్లో జరిగే అలంకరణ మొక్కలకు అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఏంటంటే రోజ్ అండ్ జాస్మిన్ ప్లాంట్స్లో మనకి ఎక్కువ ప్రూనింగ్ అనేది జరుగుతుంది. వేరు ప్రూనింగ్ వలన శోషణ సామర్థ్యం తగ్గుతుంది, పై భాగాల పెరుగుదల తగ్గుతుంది మరియు వేర్లపై ఎక్కువ శాఖలు ఏర్పడతాయి. సో మనకి స్టెమ్ ప్రూనింగ్ కంటే కూడా వేర్ ప్రూనింగ్ అనేది అంటే ఏంటి, రూట్ ప్రూనింగ్ అనేది చేసినప్పుడు మనకి స్టెమ్ గ్రోతింగ్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనకి వేర్ గ్రోతింగ్ అనేది ఎక్కువగా వచ్చినప్పుడు మనకి ఫ్లవరింగ్స్ అనేవి ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఏంటంటే
రోజ్ అండ్ జాస్మిన్ ప్లాంట్స్ ఎక్కువగా మనకి రూట్ ప్రూనింగ్లో ఉపయోగించే ప్లాంట్స్ అన్నమాట. రోజ్, జాస్మిన్. ఎగ్జాంపుల్స్ ప్లాంట్స్, రూట్ ప్రూనింగ్కి ఎగ్జాంపుల్ ప్లాంట్స్ రోజ్ అండ్ జాస్మిన్ ప్లాంట్స్ అనమాట. సో వీటి యొక్క రూట్ని మనం కట్ చేసినట్లయితే మనకి స్టెమ్ యొక్క గ్రోతింగ్ అనేది తగ్గుతుంది, ప్లస్ మనకి పెరుగుదల అంటే మొక్కల్లో పెరుగుదల అనేది కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. చిన్న గుల్మాకార మొక్కల విషయంలో రూట్ ప్రూనింగ్ ఆటోమేటిక్ ప్రక్రియ. అందువల్ల అనగా వర్ధన ప్రక్రియలో భాగంగా తవ్వేటప్పుడు కొన్ని వేర్లు గాయాల పాలవుతాయి. సో మనం రూట్ ప్రూనింగ్ చేసినప్పుడు మనం సాయిల్ కనుక రిమూవ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి వేర్ అనేది అంటే రూట్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే పెద్ద పొదలకు వృక్షాలకు మొక్క చుట్టూ ట్రెంచ్ కందకము కొద్దిగా దూరంగా తవ్వాలి. దీనివల్ల చుట్టుపక్కల వేర్లు తొలగించడం సాధ్యమవుతుంది. సో మనకి ఏంటంటే ట్రెంచెస్ అంటే కొంచెం మొక్కకి దూరంగా ఉన్న ప్రదేశాల్లో మనకు సాయిల్ అనేది మనం తీసినట్లయితే దాని లోపల ఉండే రూట్స్ అనేవి ఎక్కువగా కట్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ విధానం అనేది మనకి పొదలకు, ష్రబ్స్, హెర్బ్స్కి సంబంధించిన ప్లాంట్స్, ట్రీస్కి సంబంధించిన ప్లాంట్స్లో మనం క్రోమ్స్ని యూజ్ చేసి మనం ఈ విధానాన్ని అనేది ఎక్కువ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా రూట్ ప్రూనింగ్ యొక్క విధానాలు అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఏంటంటే రోజ్ అండ్ జాస్మిన్ ప్లాంట్స్. సో ఇవన్నీ కూడా మనకి ప్రూనింగ్ విధానంలో వచ్చే ఇంగ్రీడియంట్స్, మెటీరియల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఏకి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నుంచి ఒకసారి రివైండ్ చేద్దాం. మనకి సెకండ్ యూనిట్ గార్డెనింగ్. అందులో గార్డెనింగ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెనింగ్స్. నెక్స్ట్ వన్ వచ్చి ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్ గార్డెనింగ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మనకి ప్రూనింగ్లో వచ్చే విధానాలు. ఎన్ని విధాలుగా మనం ప్రూనింగ్ అనేది చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూనింగ్ అంటే ఏమిటి, ఏ విధంగా రాయాలి దీన్ని, ప్రూనింగ్ అంటే ఏమిటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూనింగ్ అంటే వాటి యొక్క సూత్రాల గురించి రాయాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ప్రూనింగ్ చేయడం వల్ల లక్ష్యాలు ఏమిటి. నెక్స్ట్ ప్రికాషన్ డ్యూరింగ్ ద ప్రూనింగ్ చేసినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ప్రూనింగ్ అనేది ఎలాంటి సమయాల్లో చేస్తే మనకి మొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో కూడా వీటి గురించి మనం రాయాలి. నెక్స్ట్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ప్రూనింగ్. సో ఎటువంటి పద్ధతులను పాటించడం వల్ల మనకి ప్లాంట్ గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, వీటి గురించి కూడా మనం ప్రూనింగ్లో రాయాలి. నెక్స్ట్ రూట్ ప్రూనింగ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో రూట్ ప్రూనింగ్ వల్ల వచ్చే యూజెస్ ఏమిటి, దానికి సంబంధించిన మొత్తం మ్యాటర్ అంతా కూడా మనం రాయవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేసే విధానం అన్నమాట. సో ప్రిన్సిపల్ ప్రూనింగ్ ఇన్ గార్డెనింగ్ ఆపరేటర్స్. సో ఓవరాల్గా థర్డ్ ఎస్సే వచ్చి మనకి ప్రూనింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్లోని షార్ట్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్లో నిన్న మనం మేనరింగ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే వాటరింగ్. మొక్కలకి మనం వాటరింగ్ చేసినప్పుడు ఎలాంటి యూజెస్ ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. పెద్ద పచ్చిక ప్రాంతాలలో నాణ్యమైన నీటి వ్యవస్థను రూపొందించాలి. దీనికి పరిష్కారం నీరు తక్కువగా ఇవ్వడం కాదు, నీరు శాస్త్రీయంగా అందించాలి. సరైన నీటిని సరైన సమయంలో సరైన ప్రదేశాల్లో అందించాలి. ఏ ఆటోమేటిక్ వ్యవస్థ అయినా సరే దీనికి సాధ్యం చేస్తుంది. కానీ దీని స్థానంలో మాన్యువల్ సిస్టమ్ ఎన్నుకున్నట్లయితే దీనికి టాప్ టైమర్ జోడించి సామర్థ్యాన్ని పెంచాలి. సో మనకి పచ్చిక బయళ్ళు అంటే ఏంటి,
పంటలను పండించినప్పుడు అంటే క్రాప్ ఏదైనా వెరైటీ క్రాపింగ్ వేసినప్పుడు దానికి వాటరింగ్ అనేది మనకి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి. సో దీనికోసం మనం పెద్ద పెద్ద మిషనరీస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మనకి ఇంటిలో ఉండే అంటే చిన్న చిన్న గార్డెనింగ్స్లో మనకు కనుక మనం ప్లాంట్స్ని గ్రో చేసినట్లయితే దానికి వాటరింగ్ అనేది మనకి టిన్స్ ద్వారా లేదా చిన్న చిన్న మగ్స్ ద్వారా కూడా మనం వాటరింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. హెవీగా ఉండే నర్సరీస్లో కూడా మనకి వాటర్ అనేది పంప్స్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది అనమాట. లాన్లు పెంచేటప్పుడు నీరు ఇవ్వడం. సో ఈ వాటరింగ్ అనేది లాన్లు పెంచినప్పుడు ఏ విధంగా ఉంటుంది, లాన్ సంస్థాపన చేసిన అరగంట లోపల మీకు పచ్చిక నీరు అందించాలి. స్ప్రింక్లర్లు పెట్టడానికి తగినంత పెద్ద ప్రాంతం సిద్ధం చేసుకుని వెంటనే నీరు అందించాలి. లాన్లోని మొక్కలు నేల అంతా తడిసే వరకు మొదటిసారి నీరు అందించడం ముఖ్యం. లాన్లోని మట్టిని కొద్దిగా తీసుకుని దానిలో ఒక తేమ శాతం అనేది మనకి తెలుస్తుంది. లాన్లో మనకి నేల అనేది 30 to 50 మీటర్స్ మందం వరకు ఉండాలి. సో లాన్లోని మొక్కలు మొదటిసారి ఎక్కువ నీరు అందించి గాలి బుడగలు ఉన్న ప్రదేశాన్ని తొలగించాలి. మీ లాన్లను వేడి, పొడి మరియు గాలుల నుండి రక్షించడానికి ఎల్లప్పుడూ తేమతో ఉండేటట్లు చూడాలి. చల్లని వాతావరణంలో 3 లేదా 4 రోజులకు ఒకసారి నీరు అందించాలి. బాగా వేడిగా ఉన్న వేసవి కాలంలో రోజుకి 3 సార్లు అందించవలసి ఉంటుంది. నీరు అందించే సమయాల మధ్యలో పచ్చిక కింద భాగం పొడిబారకుండా చూడాలి. పచ్చిక ప్రదేశాల్లో మూలాలలో త్వరగా పొడిబారే అవకాశం ఉన్నది కావున మూలాల్లో ఎక్కువ నీరు అందించాలి. స్థాపన సమయంలో చేతితో నీరు పోయటం మంచిది. తర్వాత 14 days తర్వాత లాన్లు తేమగా ఉంచాలి. సో మన లాన్ అంటే ఏదైనా గార్డెనింగ్కి సంబంధించిన ఏరియాలో కొంత ప్రాంతం వరకు కూడా మనం లాన్ కింద పెంచడం జరుగుతుంది. సో మనం ఆ సాయిల్ని కనుక ఫెర్టిలైజేషన్ చేసిన తర్వాత దాని లోపల మనం సీడ్స్ని వేసినప్పుడు ప్లాంట్స్ గ్రోతింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మనకి దానికి వాటరింగ్ అనేది ఇవ్వాలి. సో ఎక్కువ స్థల ఎంపికను బట్టి మనం లాన్లో వాటరింగ్ అనేది ఎక్కువగా చేయాలి. అదేవిధంగా తక్కువ స్థలంలో అయినప్పుడు మనకి 14 daysకి ఒకసారి ఆ విధంగా వాటరింగ్ అనేది చేయడం జరగాలి. సో మొక్కలు గ్రోత్ అయిన తర్వాత మనకి 14 daysకి ఒకసారి మనకి వాటరింగ్ అనేది చేస్తే సరిపోతుంది. సో కొన్ని ఏరియాల్లో మనకి హ్యాండ్ తోటే మనం వాటరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని నర్సరీస్కి సంబంధించిన ఏరియాస్లో వాటరింగ్ అనేది క్యాన్స్ ద్వారా లేదా టిన్స్ ద్వారా లేదంటే మోటార్స్ ద్వారా వాటరింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. 14 రోజుల తర్వాత పచ్చిక మొక్కలు వేర్లను ఉత్పత్తి ప్రారంభిస్తాయి. ఇప్పుడు క్రమం తప్పకుండా నీరు అందిస్తూ ఉండాలి. నీరు ఎక్కువగా ఇవ్వడం మంచిది. దీనివల్ల వేర్లు విస్తృతంగా పెరుగుతాయి. దీనివల్ల అవి జలాభావ పరిస్థితులను తట్టుకోగలుగుతాయి. తక్కువ నీరు అందించిన వేర్లు కూడా ఉపరితలం వద్దే పెరుగుతాయి. నీరు ఇంకుతున్న కొద్దీ వేర్లు కూడా లోతుగా పెరిగి ఆరోగ్యవంతమైన లాన్లు తయారవుతుంది. గడ్డి లాన్లలో నడిచిన తర్వాత గడ్డి నిటారుగా నిలబడినప్పుడు లాన్లకు నీరు అందించాలి. సాధారణంగా లాన్లకు నీరు ఉదయం సమయంలో ఇవ్వడం మంచిది. సో మనకి లాన్ అనేది పెంచినప్పుడు సీడ్స్ వేస్తాం కదా, సీడ్స్ వేసిన ఒక 14 days వరకు కూడా మనకి వాటరింగ్ ఇవ్వడం అనేది జరగాలి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి లాన్లో ఉండే గడ్డి జాతి గడ్డి ఉంటుంది కదా, గడ్డి అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనకి మార్నింగ్ టైంలో మాత్రమే ఎక్కువ లాన్కి వాటరింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధానంలో మనకి నర్సరీస్లో కూడా మనకి వివిధ రకాల వెరైటీస్ ప్లాంట్స్ కూడా వాటరింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ప్రత్యేకించి లాన్ లాంటి ప్రాంతాన్ని సాగు చేసినప్పుడు మనం వాటరింగ్ అనేది మెయిన్ అనమాట. సో అందువల్ల మనకి లాన్లో మట్టి అనేది స్మూతీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి గడ్డి అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని ట్రిమ్ చేసినప్పుడు కూడా మనకి లాన్ అనేది ఎక్కువగా ఫెర్టిలిటీ చెందిన సాయిల్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి వాటరింగ్లో వచ్చే పద్ధతి. సో ప్రతి మొక్కకు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి హెల్తీగా ఉండాలంటే మొక్కలు కంపల్సరీ వాటరింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. నర్సరీలో మనకి వాటరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో ఇదంతా కూడా మనకి వాటరింగ్కి సంబంధించిన టాపిక్.